గత కొన్ని రోజుల నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారి కొన్ని వీడియోలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. చంద్రమోహన్ గారితో సీనియర్ ఎన్టీఆర్ గారు ఫైట్ చేసే సీన్ అది. దాంట్లో చంద్రమోహన్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారిని పంచెస్ ఇస్తుంటే, అంటే కొడుతూ ఉంటే, సీనియర్ ఎన్టీఆర్ గారు నీ స్ట్రోక్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంది అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారు చంద్రమోహన్ గారిని ఉద్దేశిస్తూ అంటారు. ఈ సీన్ అనేది అనుకోకుండా గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే, అసలు ఏంటి ఇది అని చూస్తే ఒకసారిగా సినిమాలో, కొరియన్ కనకరాజ్ సినిమాలో సేమ్ యాస్టీస్గా ఇదే సీన్ని రిపీట్ చేశారు. అంటే ట్రోలింగ్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారిని అని చెప్పి టీడీపీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఈ 4-5 నెలల నుంచి ఏదైతే సినిమా పలానా రోజు రిలీజ్ చేస్తాం, పలానా టైంకి వస్తుంది అని చెప్పుంటే ఖచ్చితంగా అంతకుముందే ఈ సినిమా షూటింగ్ అనేది, ఆ సీన్ అనేది అయిపోయి ఉంటుంది. ఈ సీన్ అనేది గట్టిగా ఒక 20 రోజుల నుంచి, ఒక నెల రోజుల నుంచి వైరల్ అవుతూ ఉంది. ఈ 20 రోజులు, నెల రోజుల నుంచి ఎందుకు వైరల్ అవుతుందో మాకు అర్థం కాలేదు. సడన్గా చూస్తే కొరియన్ కనకరాజ్ సినిమాలో యాస్టీస్గా ఇదే సీన్ని ట్రోలింగ్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారిని. సత్య చేత మాట్లాడిచ్చారు. సత్య అని ఒక అతను కొడతారు, విలన్ అనుకుంటా. సత్యను ఒక అతను కొడుతుంటే, సత్య అన్ని దెబ్బలు తిన్నాక చివరాఖరికి మీ స్ట్రోక్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంది అని చెప్పి సత్య వ్యంగ్యంగా మాట్లాడిన దాన్ని ఇప్పుడు వీళ్ళు నొచ్చుకున్నారు. అంటే ఇదొక, వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఇది మెగా మాఫియా సోషల్ మీడియా ఇలాగ పనిచేస్తుంది. వీళ్ళు ఎప్పుడు టీడీపీని లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా ట్రోల్ చేద్దామా అని చెప్పి నాగబాబు గారి కనుసన్నల్లో నిలిచే సోషల్ మీడియా ఇలాగే చేస్తూ ఉంటుంది, ఇలాగే ప్రయత్నం చేస్తుంది, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉంటారు అని చెప్పి టీడీపీ వాళ్ళు అయితే ఇప్పుడు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక సినిమాలకి లేకపోతే రాజకీయాలకి, కాపుకి, కమ్మ కమ్యూనిటీకి లేదు అంటే విజయవాడలో చదువుకున్న ప్రతి ఒక్కరు తెలుసు. ఆ తర్వాత వీళ్ళ రెండు నందమూరికి లేకపోతే మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఆధిపత్య ధోరణి అనేది ఉంది, సినిమా పరంగా కానీ వివిధ సెక్టార్లో. ఒక్క పవన్ కళ్యాణ్ గారి కోసం వీళ్ళందరూ కాపులు అనేవాళ్ళు కమ్మ కమ్యూనిటీతో లేకపోతే టీడీపీతోటి అలైన్ అవడానికి ఇష్టపడ్డారు. లేకపోతే వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళంటే ఇష్టం అనేది ఉండదు. ఇది విజయవాడలో చదువుకున్న వాళ్ళు పర్టికులర్గా నేను చెప్తా ఉన్నా, అక్కడ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా సినిమా ఘర్షణ వాతావరణం, ఆ రెండు వర్గాలు ఎలా ఉంటాయి అనేది పర్టికులర్గా తెలుస్తుంది, అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ మేము చూసాం కాబట్టి. ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చి జగన్ గారి వైపు డైవర్షన్ చేపించి ఈ రెండు ఒకటనే అటు తిప్పేసి వీళ్ళని శత్రువుగా చేసేసారు ఇప్పుడున్న కొంతమందికి. కానీ రియాలిటీగా ఎప్పుడు కూడా జగన్ గారి తరపున పనిచేసే వాళ్ళు, జగన్ గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు, అయితే రెడ్డి కమ్యూనిటీ, వీళ్ళెవరు అవతల వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేయరు. ఎందుకంటే సినిమాలో వాళ్ళకేమి ప్రాధాన్యత లేదు. పొలిటికల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకరిని ఇట్లా వ్యక్తిగతంగా లేకపోతే పాత ఏం తీసుకొచ్చి ట్రోల్ చేయాల్సిన కారణం అయితే వీళ్ళకి అసలు లేదు, అసలు అవసరం కూడా లేదు వీళ్ళకి. ఇక ఈ కొరియన్ కనకరాజ్ సినిమాలో ఎన్టీ రామారావు గారిని ట్రోల్ చేయడం పైన టీడీపీ శ్రేణులు పోస్టులు చూస్తే, మీ అంతు చూస్తాం, ఆ సీన్ కానీ తీపిపోతే మేము మామూలుగా వదిలిపెట్టాం మిమ్మల్ని. ఆ సత్యాన్ని ఏదైతే సత్య ట్రోల్ చేసినటువంటి ఆ సీన్ని మీరు ముందే షూట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేసి మీరు ఎన్టీఆర్ గారిని ఇంకా దిగజార్చే ప్రయత్నం చేస్తారా, ఎన్టీ రామారావు గారిని ట్రోల్ చేస్తారా అంటే ఇది ఒక మెగా మాఫియా కన్సర్న్లో నడుస్తుందని చెప్పి వీళ్ళు పోస్టులు అని చూస్తూ ఉన్నాం. మెగా మాఫియా అని ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ ఈ విధానానికి కొంత ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఇలాగే పిలుస్తూ ఉంటారు. మీరు చూసారు, మంచు విష్ణు కూడా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తిత్వ హననం చేస్తూ, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు మమ్మల్ని. అది ఎక్కడి నుంచి నడుస్తుంది, ఎవరి కన్సర్న్లలో నడుస్తుందో మాకు తెలుసు అని చెప్పి మంచు విష్ణు అంటాడు. అల్లు అర్జున్ గారికి నెగిటివ్గా వీళ్ళే క్యాంపెయిన్ చేశారు, వీళ్ళే పోస్టులు అన్నీ చేశారు. తర్వాత బాలకృష్ణ గారికి సంబంధించిన అంశం వీళ్ళే చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేలాగా కట్ అండ్ పేస్ట్ ఎడిట్ వీడియోలు ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి మొదలై ఆ తర్వాత టీడీపీకి ఆ జాడ్యం వండుకుంది. నిజానికి ఈ విధానం మొదలుపెట్టింది ఫస్ట్ జనసేన లేకపోతే మెగా వాళ్ళ కాంపౌండ్ నుంచి వచ్చే సోషల్ మీడియా గ్రూప్స్ నుంచి వ్యక్తిత్వ హననం, కట్ అండ్ పేస్ట్ వీడియోలు ఎక్కువ పోస్ట్ చేసేది వాళ్ళు. మీరు చూడండి ఫస్ట్, తర్వాత మిగిలిన పార్టీలకి ఈ జాడ్యం అందుకుంది. మిగిలిన పార్టీకి ఈ దరిద్రం అంటే ఇచ్చింది మాత్రం ఫస్ట్ వీళ్ళే. 100% నేను చాలా గమనించే మాట్లాడుతున్నా. అంటే నేను ఇక చిరంజీవి గారిని ఏమనట్లేదు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళేమనట్లేదు. కాకపోతే ఈ విధానం అనేది ఇట్లా వ్యక్తిత్వ హననం చేయడానికి మొదలుపెట్టింది వీళ్ళు అని చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ.
ఇక్కడి నుంచి మొదలై మిగిలిన వాళ్ళకి అంటుకుంది. ఈ కొరియన్ కనకరాజు సినిమాలో ఆ సీన్ తీసేస్తారా తీసేపించుకోరు మాకు సంబంధం లేని అంశం, మీరు చూసుకోండి. కానీ వాళ్ళు చెప్పేది ఇట్లా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు వచ్చేసరికి అది తీసేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. టోటల్గా మీ హంగామా మీరు చేస్తుంటే మేము సినిమా లిబర్టీ అనేది మేము ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కామన్గా మేము అట్లా ఆ సినిమా చూడడం అనుకోండి, ఆ కొరియన్ కనకరాజులు లేదా ఇంకోటి మేము అట్లా చూడడం మాకు తెలియదు. ఆ సినిమా ఎలా ఉందో కూడా నేను రివ్యూ చూడలేదు, ట్రేజర్ చూడలేదు, పాటలు తెలియదు, ఆ సినిమాలో యాక్టర్లు ఎవరెవరు ఉంటారో కూడా తెలియదు. నేను సోషల్ మీడియా బేస్డ్ అని కానీ నేను చెప్తా ఉన్నాను, నేను చూసిందే చెప్పాను.